2 AM అవుతుంది. సైలెన్స్. రూమ్ మొత్తం డార్క్. ఫోన్ లైట్ మాత్రం నీ ఫేస్ మీద పడుతుంది. ఆ టైంలో డేంజరస్ థింగ్ గోస్ట్ కాదు. నీ అన్‌కంట్రోల్డ్ ఎమోషన్స్. ఒక స్మాల్ యాంగర్, ఒక స్మాల్ ఫియర్, ఒక స్మాల్ సాడ్‌నెస్ స్లోలీ నీ బ్రెయిన్‌ని హ్యాక్ చేస్తాయి. కోపం వచ్చినప్పుడు నువ్వు మాట్లాడిన ఒక్క వర్డ్ రిలేషన్‌షిప్‌ని డిస్ట్రాయ్ చేయొచ్చు. ఫియర్ వల్ల ఒక ఆపర్చునిటీస్ మిస్ అవ్వచ్చు. సాడ్‌నెస్ వల్ల మంత్స్ వేస్ట్ అయిపోవచ్చు. మోస్ట్ పీపుల్‌కి తెలియని హర్రర్ సీక్రెట్ ఏంటి అంటే ఎమోషన్స్ పర్మనెంట్ కాదు. అవి టెంపరరీ. డిమాండ్స్‌లా వస్తాయి. కానీ నువ్వు రియాక్ట్ అయ్యే 10 సెకండ్స్ లైఫ్ మొత్తం ఎఫెక్ట్ చేస్తాయి. పవర్‌ఫుల్ పీపుల్ డిఫరెన్స్ ఏంటి తెలుసా? వాళ్ళకి ఎమోషన్స్ రావట్లేదు కాదు. ఎమోషన్స్ వచ్చినా కంట్రోల్‌లో ఉంటారు. నెక్స్ట్ టైమ్ కోపం వచ్చినప్పుడు ఇమ్మీడియేట్ రియాక్షన్ ఇవ్వకు. 3 బ్రీత్స్ తీసుకో. బికాస్ ఆ 3 బ్రీత్స్ ఎమోషనల్ స్టోమ్‌ని స్లో చేస్తాయి. ఫియర్ వచ్చిందా? రన్ అవ్వకు. అబ్జర్వ్ చెయ్యి. సాడ్‌నెస్ వచ్చిందా? బెడ్ మీద పడిపోకు. బాడీ మూవ్ చెయ్యి. బ్రెయిన్‌కి నువ్వు వీక్ అని సిగ్నల్ పంపితే అది ఇంకా ఎక్కువ నెగెటివ్ ఎమోషన్స్ క్రియేట్ చేస్తుంది. రియల్ ఎమోషనల్ కంట్రోల్ అంటే ఫీలింగ్‌ని చంపడం కాదు. వాటికి స్లేవ్ అవ్వకపోవడం. ఒక పర్సన్ డిజైర్స్ కంట్రోల్ చేయగలిగితే ఫోకస్ పెరుగుతుంది. యాంగర్ కంట్రోల్ చేస్తే రెస్పెక్ట్ పెరుగుతుంది. ఫియర్ కంట్రోల్ చేస్తే సక్సెస్ దగ్గరకొస్తుంది. అండ్ రిమెంబర్ నీ మైండ్‌ని కంట్రోల్ చేయగలిగిన రోజు ఈ వరల్డ్‌లో ఎవరు నిన్ను కంట్రోల్ చేయలేరు.